అప్డేట్ ఇచ్చేందుకు ముందుగానే వచ్చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం నేడు థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. ఫ్యాన్స్ హడావిడి ముందుగానే మొదలైంది. మరి పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి సాయి తేజ టాకీస్ వద్ద రామ్ చరణ్ అభిమానులు సందడి చేశారు. ఎముకలు కొరికే చలిలో కూడా అర్ధరాత్రి 1 గంటకు థియేటర్ వద్ద రామ్ చరణ్ అభిమానులు బారులు తీరారు. కొంతమంది యువత జనసేన జెండాలతో హోరెత్తించారు. సెకండ్ హాఫ్ చూసుకుని అప్పుడు ఆడదాం. బాబులకే బాబు కళ్యాణ్ బాబు అక్కడ కళ్యాణ్ బాబు ఆన్ ఫీల్డ్ లో చూశాడు, ఈ ఇన్ఫీల్డ్ లో చూపిస్తున్నాడు రామ్ చరణ్ బాబు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఏలూరులో గేమ్ చేంజర్ ప్రీమియర్ షో సందడి నెలకొంది. వీమాక్స్ థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం కనిపించింది. డీజేలతో హోరెత్తించారు. బాణసంచా కాలుస్తూ మెగా అభిమానులు ఎంజాయ్ చేశారు. బాబాయ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఉన్నాయి. గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ అభిమానులు అంటున్నారు. సినిమా సాంఘిక ఫైటింగ్ రచ్చగా కొడుతున్నా ఈ సినిమాతో అప్కమింగ్ మా వారసుడు రామ్ చరణ్ తేజ్ ఈరోజు గేమ్ చేంజర్ సినిమా ఏలూరులో ఎవరు చేయని ఏ హీరోకి దక్కని విధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ స్టార్ట్ చేసాం. రేపు హరిహర వీరమల కూడా చేయబోతున్నాం. దాని తర్వాత ఓజీ కూడా చేస్తాం. మెగా ఫ్యామిలీ ఏ ఈవెంట్ అయినా గ్రాండ్ సక్సెస్గా మా కుర్రోళ్ళు అందరూ కూడా కలిసి చేయబోతున్నాం. అలాగే 1 గంటకి షో పడుతుంది. ఆల్రెడీ మాకు వచ్చిన టాక్లో సినిమా బ్లాక్ బాస్టర్ సంక్రాంతికి ఈ సంక్రాంతి గేమ్ చేంజర్దే. అలాగే బాబాయ్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు సంక్రాంతికి పక్కా బ్లాక్ బాస్టర్ కొట్టబోతున్నాం. మా బాబాయ్ ఆశీస్సులు కూడా మేము మొన్నే రాజమండ్రి ప్రీమియర్ జరిగింది. అలాగే ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అవ్వాలని దీని సక్సెస్ మీట్ కూడా మేము చేస్తామని చెప్పి కోరుతున్నాం. ఏలూరులో ఎటువంటి హీరోకి జరగని సెలబ్రేషన్ మెగా ఫ్యామిలీ. ఏలూరు అంటే మెగా ఫ్యామిలీ అడ్డా అంతే. సినిమా చాలా బాగుంది అన్న, చాలా బాగా తీశాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అన్న, చాలా బాగా తీశాడు. శంకర్ గారు మరి అది బ్యాక్ అయ్యారు. మూవీని ఇంకా ఎవ్వరూ ఆపలేరు దేశంలో. గ్లోబల్ స్టార్ మా గుండెలో నిలిచిపోయాడు. ఈ స్పీచ్ ఎక్కడెక్కడికి వెళ్తుందో చూడండి మీరు.
గ్లోబల్ స్టార్ అంటే ఏంటో సెకండ్ హాఫ్ అయిన తర్వాత అందరికీ నమస్కారం. ఈరోజు మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ చిత్రం ఈరోజు రిలీజ్ కావడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ టాక్స్తో మొదలైన మా ఈ చిత్రం ఇంకా ఘన విజయం సాధించాలని, అదేవిధంగా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు ఎంజీబీ మాల్లో ప్రీమియర్ షో ఈరోజు మా జనసేన పార్టీ కార్యకర్తలందరికీ ఇక్కడ వేసుకోవడం, ఇక్కడికి అందరం కోలాహలంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే రికార్డుల పరంపర అనేది ఏ విధంగా ఉంటుందో ఒక్క కొనిదల కుటుంబానికే సాధ్యం. ఎందుకంటే ఆ రోజు బాబాయ్ తండ్రి ఎటువంటి రికార్డులు అయితే సాధించారో ఆ రికార్డులను మించి ఈరోజు మా రామ్ చరణ్ ఇంకా తెలుగు సినీ పరిశ్రమని అఖండ భారత స్థాయికి తీసుకెళ్లి ఈరోజు భారతీయ తెలుగు చిత్ర పరిశ్రమకి ఈరోజు ఆయనదైన శైలిలో దూసుకెళ్తూ తెలుగు చిత్రాన్ని ఒక భారతీయ చిత్రంగా తీసుకెళ్లిన ఘనత మా రామ్ చరణ్ది. అదేవిధంగా రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని, రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో రికార్డుల మోతలు మోగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ గేమ్ చేంజర్ మూవీ ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. దీనికి మా జనసేన పార్టీ కావచ్చు, మా జన సైనికులు కావచ్చు మొత్తం కృషి చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఆయన స్టోరీ ఒక విజన్తో ఉంటుంది కాబట్టి ఈ సినిమా ఉన్నత స్థాయికి వెళ్తుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి దీన్ని ఎంతో విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయ్యే ఈ గేమ్ చేంజర్ మూవీ అఖండ విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఒక స్క్రీన్ మొత్తము మా నెల్లూరు నగరాధ్యక్షులు సుజయబాబు ఆధ్వర్యంలో వేసుకొని మా జన సైనికులందరూ ఇక్కడ ఎంతో ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మూవీ అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై